अस्मद् अस्मद्गुरुभ्यो नमः. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో నారాయణాయ. జై శ్రీమన్నారాయణ. ఇవాళ హనుమత్ జయంతి. హనుమత్ జయంతి రోజున అసలు సుందరాకాండ అంటే పుస్తకం, బుక్ ఈ సేమ్ ఫర్ ఎవ్రీబడి అండి. పుస్తకము అందరిళ్లలో ఉంటుంది. దానికి కులంతో దేంతో సంబంధం లేదు. పుస్తకం తీసి చదవండి. పుస్తకం తీస్తేనే కానీ ఎవరికైనా ఏ సబ్జెక్ట్ అయినా, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా కానీ పుస్తకం తీయాల్సిందే. తీసి చూస్తే కానీ అందులో ఏముందో తెలియదు కదా. ఇప్పుడు మనము ధర్మక్షేత్రం, మానవ దృక్పథం, వాల్మీకి రామాయణం, సుందరాకాండలో అసలు ఏముందో, ఏం చెప్పారో ఊరికినే ఒకసారి చూద్దాం. అందులో కూడా హనుమంతుడు భయపడ్డా భయపడలేదా? రావణాసురుడు తన సభలో తన రాక్షసుల మధ్య ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపించే వేళ అసలు వచ్చినది హనుమంతుడు అని ఇంకా తెలియని సమయమున ఆ వచ్చిన వానరంతో యుద్ధానికి పంపే ముందు రావణాసురుడు ఇంద్రజిత్తుకి ఇచ్చిన సందేశంలో చెప్పిన విషయం ఏంటంటే, సర్గా 48 శ్లోకం 11. ఈ శ్లోకాలన్నీ లౌక్యకి నేర్పించాను, మీరు కూడా నేర్చుకోండి. లౌక్య చిన్న పిల్ల, దానికి అన్నీ వచ్చు. సర్గా 48 శ్లోకం 11. నా వీరసేన గణసోచ్యవంతి. రావణాసురుడు అన్నాడండి, నా వజ్రం ఆదాయ విశాల సారం, నా మారుతి సాస్య గతి ప్రమాణం, నా చాగ్నికల్ప కరణేన హంతం. అంటే నువ్వు ఎంత సైన్యాన్ని తీసుకెళ్ళినా, అంటే ఇంద్రజిత్తుకి చెప్తున్నాడు రావణాసురుడు, నువ్వు ఎంత సైన్యాన్ని తీసుకెళ్ళినా వానరుని హనుమంతుని ముందు ఆ సైన్యం నిన్ను కాపాడదు. ఆ మారుతి మీద ఏ వజ్రాయుధం ప్రయోగించినా అది పనిచేయదు. ఆ మారుతి గతి అంటే స్పీడ్ వాయుదేవుని కన్నా మిన్నగా ఉంది. అంటే గాలి కంటే చాలా స్పీడ్గా ఉంది. వాయుదేవునికి కూడా లేదు. అగ్నిదేవునితో సమానమైన ఆ వానరుని చంపడం అసాధ్యం అని రావణాసురుడు ఇంద్రజిత్తుకి ఆ కోతి మీద యుద్ధానికి పంపిస్తూ చెప్పిన మాటలు. సర్గా 48 శ్లోకం 12లో రావణాసురుడు ఏం చెప్పాడు ఇంద్రజిత్తుతోటి? నీకు అపాయం కలగని రీతిలో ఈ వానరునితో యుద్ధం చెయ్యి. నీవు ఆ సమయంలో ఏ ఆయుధాన్ని ఎలా వాడాలో జ్ఞాపకం తెచ్చుకో. అంటే మర్చిపోవద్దు, అంటే భయపడద్దు. సరిగ్గా 48వ శ్లోకం 13లో రావణాసురుడు ఇంద్రజిత్తుతో, నేను నిన్ను ఈ వానరునితో యుద్ధానికి పంపుతున్నాను అన్నది నాకు ఎంతమాత్రం ధైర్యాన్ని ఇవ్వడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు అని తెలిసి కూడా నిన్ను పంపుతున్నాను అని చెప్పి మరి ఆ పేరు తెలియని వానరునితో యుద్ధానికి పంపిస్తున్నాడు రావణాసురుడు. ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఇంత భయపడింది రావణాసురుడా లేక ఇంద్రజిత్తా? ఇప్పుడు ఇంద్రజిత్తు హనుమంతుని బ్రహ్మాస్త్రంతో పట్టుకున్న తర్వాత ఆ రాక్షసులు జనప నారా తాళ్లతో హనుమంతుని కట్టిపడేసే ప్రయత్నం చేయగానే బ్రహ్మాస్త్రం విడిపోయింది. ఆ విషయం గ్రహించిన ఇంద్రజిత్తు సర్గా 48 శ్లోకం 50లో గొప్ప విజయం సాధించి కూడా నిష్ఫలం అయిపోయింది. ఈ తెలివి లేని రాక్షసులు, బుద్ధి లేని రాక్షసుల వల్ల మామూలు తాళ్లతో నేను వేసిన బ్రహ్మాస్త్రం కూడా నిష్ఫలం అయిపోయింది, అంటే వేస్ట్ అయిపోయింది. బ్రహ్మాస్త్రం వేసిన 1 నిమిషంలో ఈ రాక్షసులు మామూలు తాళ్లతో హనుమంతుని వానరుని కట్టడానికి ప్రయత్నం చెయ్యగానే అవమానింపబడ్డ ఆ బ్రహ్మాస్త్రం అవమానాన్ని తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయింది. కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకసారి
వేసిన బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించడం కుదరదు, అంతకు మించినది లేదు. అందుకని చేసిన పని నిష్ఫలమైంది, వేస్ట్ అయిపోయింది. అహో అని ఇంద్రజిత్తు అన్నాడు. అహో అన్నది భయమే. అహో అన్నది అహంకారంతో లేక దమ్ముతో గర్వంతో అన్న పదము కాదు. దిక్కుతోచని పరిస్థితిలో ఏమి చెయ్యాలో పాలుపోని స్థితిలో, ఇక వేరే అవకాశం కూడా లేదన్నది దుస్థితిలో అన్న పదము. ఇది ధైర్యం ఎలా అవుతుంది? ఖచ్చితంగా భయమే తప్ప మరొకటి కాదు. అది విషయం. అంటే వచ్చినది ఒక కోతి. ఆ కోతి మీద యుద్ధానికి రావణాసురుడు ఇంద్రజిత్తుని పంపవలెను. ఆ సమయంలో రావణాసురుడు కాళ్ళు వణికి భయం వేసి ఇంద్రజిత్తుని కోల్పోతానేమో, ఇంద్రజిత్తు కూడా చనిపోతాడేమో అని అనుకుని నానా కంగారు పడ్డాడు. అవునా? ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రంతో పట్టుబడ్డ హనుమంతుడు ఆ తాళ్ళకి, ఉత్త తాళ్ళకి, ఊరికినే పట్టుకున్న తాళ్ళకి హనుమంతుడు ఏం చేశాడు? సరేలే, రావణాసురుడిని కూడా చూడాలి కదా అని మాత్రమే అదే ఒక కారణాన్ని అడ్డు పెట్టుకుని రావణాసురుడి దగ్గరికి పోయాడు. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? సర్గా 51 శ్లోకం 38 నుంచి 44. ప్రతి మానవుడు అంటే మన హిందువులము అందరం కూడా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పద్యాలు అన్నమాట ఇవి. అది విషయం. అందుకని దీన్ని మనం పూర్తిగా 38 నుంచి 44 దాకా నోటుకు వచ్చేదాకా నేర్చుకుని తీరవలెను. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. సత్యం రాక్షస రాజేంద్ర సత్యం చెబుతున్నాను. శృణుష్వ వచనం మమ, నువ్వు జాగ్రత్తగా విను, చెప్పేది నేను అంటే ఎవరు? దాసస్య రాముడికి దాసుణ్ణి, దూతస్య దూతని, వానరస్య వానరుణ్ణి. విశేషంగా నీకోసం మాత్రమే చెప్తున్న సత్యాన్ని నువ్వు మాత్రమే జాగ్రత్తగా విను. సర్వాన్ లోకాన్ సుసంహృత్వా సభూతాన్ సచరాచరాన్. మళ్ళీ సర్వాన్ లోకాన్ సుసంహృత్వా సభూతాన్ సచరాచరాన్. పునరేవ తదా స్రష్టుం శక్తో రామో మహాయశాః. పునరేవ తదా స్రష్టుం శక్తో రామో మహాయశాః. శ్లోకం 39. సర్వాన్ అంటే మొత్తం అన్ని లోకాలని, సాభూతాన్ అన్ని రకాల భూతాలని అంటే పంచభూతాలు, సచరాచరాన్ అంటే తిరిగేవి, నడిచేవి, పాకేవి, దొర్లేవి, ఎగిరేవి అన్ని రకాల జీవాలని నాశనం చేసేసి, పునరేవ తదా స్రష్టం మళ్ళీ నాశనమైపోయిన ఆ జంతు జీవాలన్నిటినీ, పంచభూతాలన్నిటినీ కూడా అవి అసలు నాశనం కానట్టే మళ్ళీ అలానే ఉన్నట్టే సృష్టించగల శక్తి రామో మహాయశాః రాముడికి మాత్రమే ఉంది. దేవ అసుర నరేంద్రేషు యక్ష రక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ. అంటే వీళ్ళల్లో ఎవరు కూడా మళ్ళీ దేవ అసుర నరేంద్రేషు యక్ష రక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ. అంటే వీళ్ళల్లో ఎవరు కూడా శ్రీరామచంద్రమూర్తి ముందు నిలబడగలిగే ధైర్యం లేని వాళ్ళే. సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః. సర్వభూతేషు సర్వత్రా సర్వకాలేషు నాస్తి సహా. ఎంత బాగుందో చూసారా? మళ్ళీ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః. సర్వభూతేషు సర్వత్రా సర్వకాలేషు నాస్తి సహా
అంటే ఏంటి? సర్వభూతాలలోనూ సర్వత్రా ఎక్కడైనా కానీ సర్వకాలేషు ఏ కాలంలో అయినా కానీ నాస్తి సహా లేనే లేరు. ఎవరైనా కానివ్వండి వాళ్ళు రాముడి ముందర నిలబడలేరు. యో రామం ప్రతియుజ్యతే విష్ణుతుల్య పరాక్రమం అంటే శ్రీరామచంద్రమూర్తిని విష్ణుమూర్తితో హనుమంతుడు పోల్చి చెబుతున్న పద్యము. చాలా ఇంపార్టెంట్. సర్వలోకేశ్వరస్తైవం కృత్వా విప్రియముత్తమం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. నీ జీవితం గనక రాముడితో గనక నువ్వు గనక పెట్టుకుంటే ఇంకా నువ్వు జీవించి ఉండడం దుర్లభం. ఎందుకంటే రాముడు రాజులలో సింహం లాంటివాడు. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః రామస్య లోకత్రయనాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే. రామస్య లోకత్రయనాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే. రాముడు లోకత్రయ నాయకుడు. లోకాల త్రయం అంటే అన్ని లోకాలకి నాయకుడు ఎవరు? శ్రీరామచంద్రుడే. స్థాతుం న శక్తాః సమరేషు సర్వే. యుద్ధంలో నిలబడగలిగే శక్తి సామర్థ్యం గలవాడు రాముడికి ఎదురుకుండా యుద్ధంలో నిలబడగలే శక్తి సామర్థ్యం గలవాడు లేడు. దీన్ని నేను 21/5/2023 ప్రిపేర్ చేశాను. కానీ ఇది ప్రింటౌట్ మాత్రం 21/5/2024 శ్రీరామ పట్టాభిషేకం రామాలయంలో జరుగుతున్న టైంలో ప్రింటౌట్ తీయగలిగాను. అంటే 1 సంవత్సరం ఆగాం. మళ్ళీ ఇవాళ 22/5/2025 2 సంవత్సరాలు పట్టింది. ఎంతమందికి వచ్చింది? ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో ప్యాంప్లెట్లు వేసాను, ఎంతోమందికి చెప్పాను. ఇది ఆల్రెడీ ఫేస్బుక్లో యూట్యూబుల్లో ఉంది. నేర్చుకోవాల్సింది ఎవరు? మీరే, మనమే నేర్చుకోవాలి. ఇంతకంటే ఇంపార్టెంట్ ఇవాళ మనం చేయగలిగిన పని ఇంకొకటి లేదు. మనకి మనం నేర్చుకుంటేనే వస్తుంది. ఒకళ్ళు నేర్పిస్తే వస్తుంది అంటే శ్రీ సప్తపతి గ్లోబల్ టీం సభ్యులందరూ నేర్చుకోమని మనవి.